Hi students, welcome to English by Sandeep Sir YouTube channel. This is your Sandeep Sir, faculty in English language. ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నాము అంటే తెలంగాణ టెట్ ఇంగ్లీష్ కి సంబంధించి ప్రీవియస్ క్వశ్చన్స్ ఎక్స్‌ప్లనేషన్ మనము ఈ వీడియోలో చూడబోతున్నాం రైట్. మనకి ఏదైతే 2024 అంటే ఈ సంవత్సరం మే 31st కు షిఫ్ట్ 2 లో అడిగిన ఇంగ్లీష్ క్వశ్చన్స్ ఎక్స్‌ప్లనేషన్ నేను ఇక్కడ ఈ వీడియోలో చేయబోతున్నాను. ఓకేనా? ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఛానల్ ని కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి నాన్న. నేను ఆల్రెడీ కొన్ని ఎక్స్‌ప్లనేషన్స్ ప్రీవియస్ క్వశ్చన్స్ ఎక్స్‌ప్లనేషన్స్ మన యూట్యూబ్ ఛానల్లో పెట్టాను. ఈ వీడియో ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఆ వీడియోస్ కూడా కంపల్సరీ చూడండి నాన్న. చాలామంది ఇంగ్లీష్ అంటే భయపడుతూ ఉంటారు. ఎంతోమంది స్టూడెంట్స్ అసలు టెట్లో ఇంగ్లీష్ స్కోర్ సాధించాలి అంటే చాలా భయపడుతూ ఉంటారు, అసలు చాలా వరీ అవుతూ ఉంటారండి. కానీ మీరు గనక నా క్లాసెస్ సరిగ్గా వింటే ఇంగ్లీష్లో బెస్ట్ మార్క్స్ తెప్పిస్తాను నాన్న. మీకు ఎక్స్‌ప్లనేషన్ ఎలా ఉంటుంది అంటే ఓన్లీ క్వశ్చన్కు ఆన్సర్ చెప్పడం కాదు, ప్రతి ఆప్షన్ని డీటెయిల్గా అనాలిసిస్ చేసుకుంటూ వెళ్తాం. అంటే ఈ ఆప్షన్ ఎందుకు కరెక్ట్ అవుతుంది, ఈ ఆప్షన్ ఎందుకు రాంగ్ అవుతుంది అనేది క్లియర్ కట్ ఎక్స్‌ప్లనేషన్ మీకు ఇస్తాను. కాబట్టి వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు క్లియర్గా చూడండి, ప్రతి క్వశ్చన్ యొక్క ఎక్స్‌ప్లనేషన్ బాగా వినండి. అప్పుడు మీకు రాబోయే ఎగ్జామ్స్లో క్లియర్ కట్గా మార్క్స్ సాధిస్తారు నాన్న. ఇంగ్లీష్ అసలు మీకు జీరో నాలెడ్జ్ ఉన్నా సరే నా క్లాసెస్ వింటే బెస్ట్ నాలెడ్జ్ అనేది వస్తుంది. ఓకేనా? అయితే మీకు ఆల్రెడీ మన ఏపీలో మనకు టెట్ ఎగ్జామ్ కంప్లీట్ అయింది కదా నాన్న. మన స్టూడెంట్స్ నా క్లాసెస్ ఏవైతే నా ఇంగ్లీష్ యాప్లో నెక్స్ట్ నా యూట్యూబ్ క్లాసెస్లో విన్న స్టూడెంట్స్ ఎంతోమందికి ఎక్సలెంట్గా స్కోర్ తెప్పించాను అన్న. మీరు ఈ కామెంట్ చూస్తే అర్థమవుతుంది. చూడండి, ఇక్కడ ఒక పర్సన్కు 25+ వచ్చాయట. ఓకేనా? ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు 24 వచ్చాయట, 26 వచ్చాయట. 24, 26 అంటే ఏ రేంజ్లో ఉందో చూడండి స్కోరు టెట్లో. ఓకేనా? నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఒక అబ్బాయికి 29 మార్క్స్ నాన్న. పేపర్ 2లో ఇంగ్లీష్లో 29 మార్క్స్ అంటే ఎంత గ్రేటో చూసుకోండి. ఈజీగా జాబ్ వచ్చే ఛాయిస్ ఉంటుంది రైట్. ఇక్కడ ఒక కామెంట్ చూడండి, ఒక అబ్బాయి పెట్టిన కామెంటు, సార్ నాకు 5 మార్క్స్ కూడా రావు సార్, అలాంటిది మీ క్లాసెస్ వినడం వల్ల టెట్లో 22 మార్క్స్ వచ్చినాయట. 22 మార్క్స్ అంటే మామూలు విషయం కాదండి. కాబట్టి మీకు కూడా ఇంగ్లీష్లో ఏ నాలెడ్జ్ లేకపోయినా సరే నా క్లాసెస్ వినండి. మీకు కూడా తెలంగాణ టెట్ ఇంగ్లీష్లో మంచి మార్క్స్ రావాలి అంటే నా యాప్ డౌన్లోడ్ చేసుకున్నాను. ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. లాగిన్ రిజిస్టర్ అయిన తర్వాత మీకు ఇక్కడ డిఎస్సి టెట్ కోర్సెస్ ఓపెన్ చేసి ఇవన్నీ కోర్సులు ఉంటాయి. 20 days వ్యాలిడిటీ కోర్సు కూడా ఉంది 99 రూపీస్కి. మొత్తం ఛార్జెస్ మీకు ప్లస్ 10-12 రూపీస్ ఎక్స్ట్రా పడతాయి ప్రతి కోర్సుకు రైట్. అయితే మీకు 1 month వ్యాలిడిటీ 199, 3 months కూడా ఉంది నా యాప్లో. మీకు డిఎస్సి టెట్ కావాలంటే 299 3 months, ఇది కూడా మనకు 399 6 months నాన్న. ఫస్ట్ మీకు యాప్లో ఫ్రీ డెమో క్లాసులు ఉంటాయి నాన్న. కోర్స్ ఓపెన్ చేసి కంటెంట్ మీద క్లిక్ చేస్తే ఫ్రీ డెమో క్లాసులు ఉంటాయి. ఫస్ట్ ఫ్రీ డెమో క్లాసులు చూసి నచ్చితేనే ఫుల్ కోర్సు తీసుకోండి. ఫ్రీ డెమో క్లాసులు చూడండి, ఫస్ట్ ఫ్రీ డెమో నచ్చితేనే ఫుల్ కోర్సు తీసుకోండి అంతే. మీకు ప్రతి టాపిక్కి నోట్స్ పీడిఎఫ్ ఉంటుంది. ఓకేనా? సో ప్రతి టాపిక్లో ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉంటాయి, ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఎక్స్‌ప్లనేషన్ కూడా ఉంటుంది. ఇంకేం కావాలి చెప్పండి మీకు. ఓకేనా? ఎక్సలెంట్ కోర్సు నాన్న. తెలంగాణ ఇంగ్లీష్లో టెట్ ఇంగ్లీష్లో బెస్ట్ మార్క్స్ రావాలంటే ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ కోర్సు. డెమో క్లాసులు చూసి నచ్చితేనే తీసుకోండి. ఓకేనా? మీకు ఫోన్పే లేకపోయినా సరే యాప్ గురించి ఇస్తుంటే ఈ నెంబర్ కాల్ చేయండి రైట్. మనం లేట్ చేయకుండా అందులోకి వెళ్దామా క్వశ్చన్స్లోకి రైట్ నాన్న. చూడండి ఇక్కడ రైట్ చూడండి ఇక్కడ. సో మనకి ఇది ఏంటంటే జనరల్గా చూడండి ఇక్కడ, సో మనకి ఇది ప్యాసేజ్ నాన్న రైట్. ప్యాసేజ్ మీకు ఆల్రెడీ తెలుసు, మనకు టెట్లో 5 మార్క్స్కు ప్యాసేజ్ ఫిక్స్, అది 5 మార్క్స్కు. చాలా సింపుల్ ప్యాసేజ్ నాన్న. మీరు ఎంత చదవాలన్నా సార్ ఇదంతా మాకు టైం వేస్తారు అనుకోకండి. చాలా అంటే చాలా సింపుల్ ప్యాసేజ్, ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. 5కి 5 మార్క్స్ వస్తాయి సింపుల్గా. ఫాస్ట్గా చదువుకుంటూ వెళ్తాం. చూడండి ఇక్కడ మనకు ఇసాక్ న్యూటన్ వాజ్ బోర్న్ ఇన్ లింకాన్ షైర్. ఓకే, లింకాన్ షైర్. చూడండి ఇక్కడ అతడు ఎక్కడ పుట్టాడు నాన్న? లింకాన్ షైర్లో పుట్టాడట, ఇంగ్లాండ్లో అదొక ప్లేస్ అనమాట రైట్. తర్వాత ఇన్ 1643లో జన్మించాడు అనమాట ఓరు న్యూటన్. హీస్ ఫాదర్ డైడ్ బిఫోర్ హీ వాజ్ బార్న్. చూడండి, అతడు పుట్టకముందే ఫాదర్ చనిపోయినట. బట్ డిస్పైట్ హ్యావింగ్ ఏ డిఫికల్ట్ చైల్డ్హుడ్ హీ గెయిన్డ్ ఏ ప్లేస్ ఎట్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ. చూడండి, డిస్పైట్ అంటే అయినప్పటికీ, అతనికి చైల్డ్హుడ్ అనేది చాలా డిఫికల్ట్ అయినప్పటికీ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ప్లేస్ సంపాదించిండట. గెయిన్ అంటే పొందాడు అని. తర్వాత చూడండి ఇక్కడ వెన్ ద ప్లేగ్ బ్రోక్ అవుట్ హీ వాజ్ ఫోర్స్డ్ టు స్టే ఎట్ హోమ్. అప్పుడు మనకు ప్లేగు వ్యాధి అని వచ్చింది నాన్న. అప్పుడు ఏమైందంటే ఇంటి దగ్గరే ఉండాల్సి వచ్చిందనమాట అతనికి రైట్. అండ్ విత్ సో మచ్ ఫ్రీ టైమ్ ఆన్ హీస్ హ్యాండ్స్. చూడండి ఇక్కడ అప్పుడు చాలా ఫ్రీ టైం ఉందన్నమాట. యూనివర్సిటీలో సీట్ వచ్చింది కానీ అక్కడ ప్లేగ్ వచ్చింది కాబట్టి అప్పుడు ఇంటికి వచ్చేసాడు అనమాట. అప్పుడు చాలా ఫ్రీ టైం ఉండేదట. తర్వాత
ఓకేనా. సో న్యూటన్ స్టార్టెడ్ టు వండర్ అబౌట్ వాట్ మేడ్ థింగ్స్ ఫాల్. ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ అయితే నాన్న, న్యూటన్ స్టార్టెడ్ టు వండర్ అంటే అతడు వండర్ అయ్యాడు దేనికి, అబౌట్ వాట్ మేడ్ థింగ్స్ ఫాల్, ఎందుకు థింగ్స్ అన్ని కింద పడుతున్నాయి, పైకి వేసిన థింగ్స్ మొత్తం కిందికి ఎందుకు వస్తున్నాయి అని చెప్పేసి దాని మీద వరి అయ్యాడు, వండర్ అయిపోయాడు అనమాట. దాని మీద అతడు వండర్ అయిపోయాడు. ఎందుకు, దేని మీద చెప్పండి, ఎందుకు కింద పడుతున్నాయి అని, రైట్. తర్వాత న్యూటన్ సెడ్ దట్, న్యూటన్ చెప్పాడు, హీ వాజ్ ఇన్స్పైర్డ్ టు థింక్ అబౌట్ ఫోర్సెస్ వెన్ హీ సా ఎన్ యాపిల్ ఫాల్ ఫ్రమ్ ఏ ట్రీ. చూడండి ఇక్కడ, అచ్చా చూడండి, న్యూటన్ ఏం చెప్పాడంటే అతను ఇన్స్పైర్ అయిందట దేనికి, థింక్ చేయడానికి. దేని మీద అంటే యాపిల్ అనేది చెట్టు మించి కింద పడుతుంది కదా, రాలగానే కింద పడిపోతుంది కదా, అది కిందనే ఎందుకు పడుతుంది అనే విషయం అతన్ని ఇన్స్పైర్ చేసింది అనమాట, దాని మీద ఆలోచించడానికి, రైట్. తర్వాత హీ కేమ్ అప్ విత్ ద థియరీ ఆఫ్ గ్రావిటీ. అప్పుడు థియరీ ఆఫ్ గ్రావిటీ తోటి ముందుకు వచ్చింది నాన్న. అండ్ ఇన్విజిబుల్ ఫోర్స్, థియరీ ఆఫ్ గ్రావిటీ ఏం చెప్పండి, అండ్ ఇన్విజిబుల్ ఫోర్స్ దట్ పుల్స్ ఆల్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఇన్ ద యూనివర్స్ టుగెదర్. చూడండి ఇక్కడ, సో గ్రావిటీ అంటే ఏంటంటే ఇక్కడ కనబడని ఫోర్స్ అనమాట. విజిబుల్ అంటే కనపడేది, ఇన్విజిబుల్ అంటే కనబడనిది. కనబడని ఫోర్సు లాగుతుంది అనమాట, ఆబ్జెక్ట్స్ అన్నిటిని లాగుతుంది అనమాట, ఓకేనా, ఇన్ ద యూనివర్స్ టుగెదర్, రైట్. కాబట్టి ఇది నెక్స్ట్. అండ్ ద రీజన్ థింగ్స్ డోంట్ ఫ్లాట్ ఆఫ్ ఇన్ టు ద స్కై. ఎందుకంటే ఇది చూడండి, ఇప్పుడు పైకి వెళ్తాయా, పైకి వెళ్ళవు, ఓకే. దానికి ఏంటంటే న్యూటన్ డిస్క్రైబ్డ్ హిజ్ లాస్ ఆఫ్ మోషన్. ఎందుకు వెళ్ళదంటే అతడు లాస్ ఆఫ్ మోషన్లో డిస్క్రైబ్ చేసినట్టు, రైట్. ఏ మ్యాథమెటికల్ గైడ్ టు హౌ ఎన్ ఆబ్జెక్ట్స్ మూమెంట్ ఈస్ ఎఫెక్టెడ్ బై స్పీడ్ అండ్ మాస్. చూడండి, అదొక మ్యాథమెటికల్ గైడ్ అట లాస్ ఆఫ్ మోషన్ అనేది, ఓకేనా. దాంట్లో ఏం చెప్తారంటే ఆబ్జెక్ట్ యొక్క మూమెంట్ అనేది స్పీడ్ అండ్ మాస్, ఓకేనా, స్పీడ్ అండ్ మాస్ ద్వారా దాని మీద ఎఫెక్ట్ అవుతుంది అనమాట, రైట్. తర్వాత 2 years లేటర్, చూడండి ఇక్కడ 2 years లేటర్, చూడండి ఇన్ 1685లో న్యూటన్ డిస్క్రైబ్ చేసిండట. 2 years లేటర్ అంటే 1687 కదా, రైట్. ఇన్ 2 years లేటర్ తర్వాత న్యూటన్ పబ్లిష్డ్ హిజ్ ఐడియాస్ అబౌట్ గ్రావిటీ ఇన్ ఏ బుక్ which contains many of the foundations of modern science. చూడండి, అప్పుడు అతడు ఒక బుక్ని పబ్లిష్ చేసిండట. ఏది 1685 తర్వాత 2 years అంటే 1687లో బుక్ని పబ్లిష్ చేసిండు. దాంట్లో ఇక్కడ మోడర్న్ సైన్స్ గురించి ఉంటాయి మొత్తం, రైట్. న్యూటన్ ఆల్సో ఇన్వెంటెడ్ ఏ న్యూ కైండ్ ఆఫ్ టెలిస్కోప్. అతడు ఒక టెలిస్కోప్ని కూడా కనిపెట్టిండు అనమాట, రైట్. కాల్డ్ ఏ రిఫ్లెక్టర్. దాని పేరేంటి నాన్న, రిఫ్లెక్టర్ అట. ఇట్ యూజ్డ్ ఏ మిర్రర్ టు కలెక్ట్ లైట్ ఇన్స్టెడ్ ఆఫ్ లెన్సెస్. చూడండి ఇక్కడ, అదొక మిర్రర్ యూజ్ చేస్తుందట దేని కలెక్ట్ చేయడానికి, లైట్ని కలెక్ట్ చేయడానికి, ఓకేనా, టు కలెక్ట్ లైట్ ఇన్స్టెడ్ ఆఫ్ లెన్సెస్ అండ్ వాజ్ మచ్ మోర్ పవర్ఫుల్ దాన్ ఎగ్జిస్టింగ్ టెలిస్కోప్స్, ఓకేనా. అంటే అది చాలా పవర్ఫుల్ అనమాట, రైట్. ఇప్పుడు ఉన్న టెలిస్కోప్స్ కంటే చాలా పవర్ఫుల్ అనమాట. హీ ఆల్సో షోడ్ దట్ వైట్ లైట్ వాజ్ మేడ్ అప్ ఆఫ్ ఆల్ ద కలర్స్ ఆఫ్ ద రెయిన్బో. సో వైట్ లైట్ అనేది దేనివల్ల వచ్చిందంటే రెయిన్బోలో ఉన్న అన్ని కలర్స్ ద్వారా ఆ వైట్ కలర్ అనేది వైట్ లైట్ అనేది వచ్చిందని చెప్తున్నాను. ఇది మనకి ఇక్కడ ఒక పారాగ్రాఫ్ అండి, చాలా సింపుల్ పారాగ్రాఫ్. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం ఎలా ఉంటాయి, చాలా సింపుల్గా ఉంటాయి నాన్న. చూడండి ఇక్కడ, ఇసాక్ పబ్లిష్డ్ ఏ బుక్ అబౌట్ గ్రావిటీ ఇన్ ద ఇయర్. ఎప్పుడు పబ్లిష్ చేసినానా, 1685లో. చూడండి ఇక్కడ 1685లోనేమో చెప్పిండు అనమాట, డిస్క్రైబ్ చేసిండు. 2 years లేటర్ అంటే తర్వాత 1687 కదా, కాబట్టి మనకు 1687 ఎక్కడ ఉంది, ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. డైరెక్ట్ క్వశ్చన్ ఇది. తర్వాత చూడండి, ఈ న్యూటన్స్ టెలిస్కోప్ లైట్ ఈస్ క్యాప్చర్డ్ ఇన్ ద రిఫ్లెక్టర్. సో బై యూజింగ్, దేన్ని యూజ్ చేసుకున్నానా, ఓకేనా, కాపర్ ప్లేటా, జింక్ ప్లేటా, లెన్సెసా, మిర్రరా, దేన్ని యూజ్ చేసుకోనంటే ఇక్కడ క్లియర్గా చెప్పినాను, ఓకేనా. చూడండి ఇక్కడ మిర్రర్, ఇట్ యూజ్డ్ ఏ మిర్రర్ నాన్న. సో మిర్రర్ కాబట్టి మనకు అప్పుడు ఆన్సర్ వస్తుంది ఇక్కడ, ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, అకార్డింగ్ టు న్యూటన్ థింగ్స్ ఆర్ నాట్ ఫ్లోటింగ్ ఆఫ్ ఇన్ టు ద స్కై బికాస్. థింగ్స్ అనేవి ఏమంటారు, ఆకాశానికి పోవట, ఎందుకు అంటాడు. చూడండి ఇక్కడ లాస్ట్ ఆప్షన్ చదవండి ఒకసారి. అండ్ ఇన్విజిబుల్ ఫోర్స్, ఇన్విజిబుల్ ఫోర్సే కదా చెప్పింది అక్కడ, విజిబుల్ ఫోర్స్ అయితే కాదు కదా, కాబట్టి ఇన్విజిబుల్ ఫోర్స్ అదేం చేస్తుంది, పుల్ చేస్తుంది కదా, వాటి త్రో కాదు, పుల్ అని చెప్పిండి అక్కడ, లాగుతుంది అనమాట. కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. డైరెక్ట్ క్వశ్చన్ ఇది కూడా, ఓకేనా. 4th క్వశ్చన్ చూడండి, న్యూటన్ వాజ్ క్యూరియస్ అబౌట్. న్యూటన్ దేని గురించి క్యూరియస్ ఉన్నాడు నేను అప్పుడు, ఎందుకు థింగ్స్ అనేవి కింద పడుతున్నాయి, ఎందుకు ప్రతిది కిందనే పడుతుంది, దాని మీదనే కదా చాలా వరి అయింది, క్యూరియస్ అయింది. కాబట్టి సో మేకింగ్ ఏ టెలిస్కోప్ని తయారు చేయడానికా కాదు, వాట్ కాజ్డ్ థింగ్స్ టు ఫాల్, థింగ్స్ అనేవి కింద పడిపోవడానికి ఏది కారణం, కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ద కాజ్ ఫర్ ద అవుట్ బ్రేక్ ఆఫ్ ప్లేగ్ గురించి అతను వరి అయింది కాదు, రైట్. హౌ టు గెట్ అడ్మిషన్ గురించి అయితే కాదు కదా, బట్ మనకు ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్.
నెక్స్ట్ క్వశ్చన్ అన్న న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ డిస్క్రైబ్డ్ హౌ ఎన్ ఆబ్జెక్ట్స్ మోషన్ ఈజ్ ఎఫెక్టెడ్ బై. చూడండి అన్న, ఎఫెక్టెడ్ బై ఏంటి నాన్న? ఆబ్జెక్ట్ స్పీడ్ అండ్ మాస్. ఓకేనా, ఆబ్జెక్ట్స్ యొక్క మోషన్ అనేది దేని ద్వారా ఎఫెక్ట్ అవుతుందట? స్పీడ్ అండ్ మాస్ అని చెప్పింది ఆల్రెడీ ఇక్కడ ప్యాసేజ్లో. కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 3 అర్థమైందా? ఇది నాన్న. సో ఇది మనకు ప్యాసేజ్ క్వశ్చన్స్. ఎంత సింపుల్గా నేను చూసారా ప్యాసేజ్ క్వశ్చన్స్? చాలా ఈజీ, మీరు ఏం భయపడకండి అసలు. ఓకేనా, నెక్స్ట్ వన్ చూడండి ఇక్కడ, దే డాష్ స్వీట్స్ ఆఫ్టర్ ద లంచ్. చూడండి క్లియర్గా చూసుకోండి ఇప్పుడు ప్రతి క్వశ్చన్ అన్న. దే డాష్ స్వీట్స్ అంటే దే ఆఫర్డా, దే గ్రాంటెడా, దే అవార్డెడా, దే కన్ఫర్డా? చెప్పండి నాన్న, ఏమంటాను చెప్పండి. లంచ్ తర్వాత వాళ్ళు స్వీట్స్ ఆఫర్ చేశారే అంటాం కదా, ఇది మనం జనరల్గా వినే సెంటెన్సే. స్వీట్ని వాళ్ళని అవార్డు ఇస్తారా? లేదు. కన్ఫర్డ్ అంటామా? దాన్ని లేదు. చూడండి ఇక్కడ గ్రాంటెడ్ అంటామా లేకపోతే ఇక్కడ ఆఫర్డ్ అంటామా? లంచ్ తిన్న తర్వాత వాళ్ళు స్వీట్స్ ఆఫర్ చేశారు కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 1. ఓకేనా, సో స్వీట్స్ ఆఫర్ చేశారు అనాలి కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. ఫిల్ ఇన్ ద బ్లాంక్ అనమాట, రైట్. నెక్స్ట్ వన్, ద కరికులం వాజ్ ఫ్లెక్సిబుల్గా ఉందట. ఓకేనా, అయితే చూస్ ద ఆపోజిట్ మీనింగ్. చూడండి అన్న, ఆపోజిట్ మీనింగ్ అంటే యాంటోనిమ్ అడుగుతుంది ఇక్కడ. మీకు తెలుసు కదా ఆల్రెడీ, యాంటోనిమ్ అంటేనేమో ఆపోజిట్ వర్డు, సినోనిమ్ అంటేనేమో సేమ్ మీనింగ్ ఇచ్చే వర్డు. చూడండి ఫ్లెక్సిబుల్ అనే దానికి ఆపోజిట్ వర్డ్ అడుగుతున్నాను. మరి ఫ్లెక్సిబుల్గా ఉండడం అంటే దాని మీనింగ్ ఏంటి నాన్న? చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట, చేంజ్ చేసుకోవచ్చు అనమాట సింపుల్గా. దాన్ని ఏమంటామంటే ఫ్లెక్సిబుల్గా ఉంది అని. దానికి ఆపోజిట్ ఏంటి? రిజిడ్గా ఉండడం, స్ట్రాంగ్ ఉండడం అంటూ ఉంటాం. కాబట్టి దానికి ఆపోజిట్ అంటే ఏమొస్తుంది చెప్పండి ఇక్కడ? రిజిడ్, స్ట్రాంగ్ అనమాట. చూడండి కంఫర్టబుల్ అంటామా దాన్ని? లేదు. అగ్రియబుల్ అంటామా? అగ్రియబుల్ అంటే ఫ్లెక్సిబుల్ అన్నట్టే కాదు. కన్విన్సిబుల్ అంటే కన్విన్సిబుల్గా ఉంది అంటే చేంజ్ అయ్యేటట్టు ఉందంటే కదా, కాబట్టి మనకి ఇది కూడా మనకు ఆన్సర్ కాదు. సో మనకు ఫ్లెక్సిబుల్కి ఆపోజిట్ ఏమొస్తుంది నాన్న? రిజిడ్ అనేది మనకు ఆపోజిట్ వస్తుంది నాన్న, రైట్. ఒక వర్డ్ చెప్తా రాసుకోండి ఇక్కడ మీకు, స్టబ్బార్న్. చూడండి స్టబ్బార్న్, ఆబ్స్టినేట్ నాన్న. ఈ 2 వర్డ్స్ చాలా ఇంపార్టెంట్ ఇవి. స్టబ్బార్న్ పీపుల్ అంటాం, ఆబ్స్టినేట్ పీపుల్ అంటాం. స్టబ్బార్న్ అన్న ఆబ్స్టినేట్ అన్న మీనింగ్ ఏంటంటే మొండి పీపుల్ అనమాట, చాలా స్ట్రాంగ్ ఉంటారు. వాళ్ళకు డెసిషన్ తీసుకున్నారంటే అస్సలు మార్చుకోరు అనమాట. కాబట్టి స్టబ్బార్న్, ఆబ్స్టినేట్ పీపుల్ అంటాం, బాగా స్ట్రాంగ్ పీపుల్ అనమాట. వీళ్ళని రిజిడ్ అంటూ ఉంటాం, రిజిడ్ పీపుల్ అని కూడా అంటాం. ఓకేనా, స్ట్రాంగ్ ఉంటారు అనమాట, రైట్. కాబట్టి ఎనీవే, సో ఫ్లెక్సిబుల్కి ఆపోజిట్ ఏంటన్నా? రిజిడ్. నెక్స్ట్ క్వశ్చన్, ఐడెంటిఫై ద పార్ట్ దట్ కంటైన్స్ ఎన్ ఎర్రర్ ఇన్ ద సెంటెన్స్. చాలా సింపుల్ క్వశ్చన్ అన్న. మీకు అసలు టెట్లో నేను చెప్తున్నా కదా, మొన్న 2024 ఎవరైతే రాశారో ఈజీగా 25 వరకు తెచ్చుకోవచ్చు స్కోరు. ఈజీగా 25 వరకు తెచ్చుకోవచ్చు. చాలా అంటే చాలా సింపుల్. ఓకేనా, రైట్. చూడండి ఇక్కడ మనకి ఏమడుతుందంటే ఎక్కడ ఉందో అడుగుతుంది. ఫెయిల్యూర్స్ చెప్పండి నాన్న. ఫెయిల్యూర్స్ అంటే సింగులరా ప్లూరలా? ఫెయిల్యూర్స్ అంటే సింగులరా ప్లూరలా? ప్లూరల్. ఫెయిల్యూర్స్ అంటే ప్లూరల్ కాబట్టి మరి ఈ సబ్జెక్ట్ ఎలా ఉంది? ప్లూరల్ ఉంది. సబ్జెక్ట్ ప్లూరల్ ఉన్నప్పుడు వెర్బ్ ఎలా ఉండాలి మనకు? ప్లూరల్ ఉండాలి. మరి ఈజ్ అనేది ఏంటిది? సింగులర్ వెర్బ్ నాన్న. చూడండి ఇక్కడ మనకు డస్ కానీ, ఓకేనా, V1కు ఎస్ కానీ, ఈఎస్ కానీ, ఐఏఎస్ కానీ, రైట్, ఈస్ కానీ, ఓకేనా, హ్యాస్ కానీ, ఓకేనా, వజ్ కానీ, ఇవేంటివంటే సింగులర్ వెర్బ్స్ నాన్న. ఇవేంటి చెప్పండి మనకు? సింగులర్ వెర్బ్స్. అయితే సింగులర్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు సింగులర్ వెర్బ్స్ ఉండాలి, ప్లూరల్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు ప్లూరల్ వెర్బ్స్ ఉండాలి. మరి ఫెయిల్యూర్స్ అనేది దే అనే కదా. ఫెయిల్యూర్స్ అంటే దే కిందకి తీసుకోవచ్చు కదా, దే ప్రొనౌన్ అంటే దే కిందకి వస్తుంది కదా అది. కాబట్టి దే ఈజ్ అంటామా, దే ఆర్ అంటామా? దే ఆర్ అంటాం. కాబట్టి దే అనేది ప్లూరల్ కాబట్టి ఫెయిల్యూర్స్ కూడా ప్లూరలే కదా. ప్లూరల్ కాబట్టి ఏమొస్తుంది ఇక్కడ? ఆర్ వస్తుంది. కాబట్టి ఇది రాంగ్ ఉంది కదా, ఇది రాంగ్ ఉంది కాబట్టి ఏ అనేది రాంగ్ ఉంది నాన్న. కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. మళ్ళీ ఏ పార్ట్ని ఏ ఆప్షన్లో పెట్టినా కూడా చూసుకోవాలి మళ్ళీ, రైట్. మిగతా చూద్దాం. ఫెయిల్యూర్స్ ఆర్ ద స్టెప్పింగ్ స్టోన్స్ టు సక్సెస్. మొత్తం కరెక్టే ఉంది. ఓకేనా, ఇక్కడే రాంగ్ ఉంది నాన్న. కాబట్టి ఆప్షన్ ఏ, ఆప్షన్ 1. నెక్స్ట్, ద మీటింగ్ వాజ్ డాష్ బికాస్ ఆఫ్ ద స్ట్రైక్. చూడండి ఇక్కడ స్ట్రైక్ వల్ల మీటింగ్ అనేది ఏమవుతుంది నాన్న? మీటింగ్ అనేది ఏమవుతుంది నాన్న? క్యాన్సల్ అవుతుంది, అంతే కదా, రైట్. చూడండి ఇక్కడ క్లియర్గా కాన్సెప్ట్ ప్రకారం వెళ్దాం. వాజ్ అని ఉంది నాన్న. ఇంకా చూడండి ఇక్కడ మనకు ఆప్షన్స్లు ఇవన్నీ మనకు వెర్బులే కదా. మనకు వెర్బు 2, ఓకేనా. చూడండి వెర్బు పక్కన ప్రిపోజిషన్ వస్తే దాన్ని ఏమంటామంటే ఫ్రేజల్ వెర్బ్ అంటాం. ఫ్రేజ్ రూపంలో ఉంది వెర్బ్ అనేది, రైట్. కాబట్టి దీన్ని ఫ్రేజల్ వెర్బ్ అంటాం. చూడండి ఇక్కడ క్లియర్గా మనకు వాజ్ కానీ, ఈజ్ కానీ, యామ్ కానీ, ఆర్ కానీ, వర్రు కానీ, ఇవి మనకేంటంటే బీ ఫామ్స్ నాన్న. బీ ఫామ్స్ నాన్న, రైట్. అయితే బీ ఫామ్స్ తోటి మనకు మెయిన్ వర్బ్ అనేది వచ్చినప్పుడు అది V3 రావచ్చు, V4 రావచ్చు నాన్న. ఏం రావచ్చు మనకు? V3 రావచ్చు, V4 రావచ్చు నాన్న. మనకు కాల్స్ అనేది ఏంటిది నాన్న? V1. V1కి ఎస్ యాడ్ అయింది కాబట్టి ఇది మనకు ఆన్సర్ కాదు. కాల్ అనేది ఏంటిది నాన్న? V1. ఇది కూడా మనకు ఆన్సర్ కాదు. 2 ఆప్షన్స్ అయితే పోయినాయి కదా. నెక్స్ట్, సో ద మీటింగ్ వాజ్ కాలింగ్ ఆఫా, ద మీటింగ్ వాజ్ కాల్డ్ ఆఫా.
చూడండి ఇక్కడ జనరల్గా సో మనకు కాల్ ఆఫ్ అంటే జనరల్గా మనకు మీనింగ్ ఏంటంటే క్యాన్సల్ నాన్న. మీనింగ్ ఏం చెప్పండి మనకు క్యాన్సల్, రైట్. పుట్ ఆఫ్ అంటే మీనింగ్ ఏంటంటే పోస్ట్ పోన్ నాన్న. దీని మీనింగ్ ఏం చెప్పండి, పోస్ట్ పోన్ అంటూ ఉంటాం. ఓకేనా, పుట్ ఆఫ్ అంటే పోస్ట్ పోన్, కాల్ ఆఫ్ అంటేనేమో క్యాన్సిల్ చేయడం అంటాం. ఇప్పుడు క్లియర్ చూడండి, అమెజార్ వర్జోర్లు ఉన్నాయి కదా, వీటి పక్కన మనకి ఏమేమి రావచ్చు అని చెప్పినా V4 రావచ్చు, V3 రావచ్చు నాన్న. V3 ఎప్పుడు వస్తుందంటే ప్యాసివ్ వాయిస్లో, V4 ఎప్పుడు వస్తుందంటే యాక్టివ్ వాయిస్లో. V3 ఎప్పుడు వస్తుంది ప్యాసివ్ వాయిస్లో, V4 ఎప్పుడు వస్తుంది యాక్టివ్ వాయిస్లో. సరే యాక్టివ్ వాయిస్ ఏంది, ప్యాసివ్ వాయిస్ ఏంది సార్, మాకేం అర్థం కావట్లేదు సార్. క్లారిటీ కాన్సెప్ట్ వినండి నాన్న. ఏం లేదు, యాక్టివ్ వాయిస్ అంటే ఏంటంటే సెంటెన్స్ అనేది సబ్జెక్ట్తో స్టార్ట్ అవ్వాలన్నమాట. అంటే యాక్షన్ ఎవరైతే చేస్తుర్రో యాక్షన్ చేసే వాళ్ళతోటి స్టార్ట్ అయితే దాన్ని ఏమంటామంటే యాక్టివ్ వాయిస్ అంటాం. ప్యాసివ్ వాయిస్ అంటే ఏంటి సార్, ప్యాసివ్ వాయిస్ అంటే ఏంటంటే సెంటెన్స్ అనేది ఆబ్జెక్ట్తో స్టార్ట్ కావాలంటే యాక్షన్ దేని మీద అయితే జరుగుతుందో దాంతో స్టార్ట్ అవుతే దాన్ని ఆబ్జెక్ట్తో స్టార్ట్ అయింది అంటాం. కాబట్టి ప్యాసివ్ వాయిస్. ఫర్ ఎగ్జాంపుల్, సింపుల్ ఎగ్జాంపుల్ నాన్న, ఇప్పుడు మనకు ఇలా ఉందనుకోండి, వి ఏట్ an apple. We ate an apple. చూడండి, మేము యాపిల్ తిన్నాము. ఇప్పుడు మేమే కదా తిన్నది, మేమవుతాం ఇక్కడ సబ్జెక్ట్ అవుతాం. యాపిల్ ఏంటిది ఇక్కడ ఆబ్జెక్ట్ నాన్న. తినేది మేమే కదా, తినడం పని, తినేది మనమే కదా. కాబట్టి ఇక్కడ మేము సబ్జెక్టు, అది యాపిల్ అనేది ఆబ్జెక్టు. ఇప్పుడు సెంటెన్స్ అనేది దేంతో స్టార్ట్ అయింది, సబ్జెక్ట్తో స్టార్ట్ అయింది, ఆబ్జెక్ట్తో ఎండ్ అయింది కదా, ఇది మనకి యాక్టివ్ వాయిస్ అన్నమాట. ఇప్పుడు ప్యాసివ్ వాయిస్ రాస్తారు చూడండి, యాపిల్, an apple was eaten by me. కాన్సెప్ట్ అర్థం చేసుకోండి మీరు. an apple was eaten by me. ఇప్పుడు an apple was eaten by me అన్నప్పుడు క్లియర్గా చూడండి నాన్న, ఇక్కడ మనకు an apple అనేది మనకు తింటదా తినబడుతుందా, తినబడుతుంది. అంటే సబ్జెక్ట్ ఆబ్జెక్టా, ఆబ్జెక్ట్ కాబట్టి సెంటెన్స్ దేంతో స్టార్ట్ అయింది, ఆబ్జెక్ట్తో స్టార్ట్ అయింది కదా. ఆబ్జెక్ట్తో స్టార్ట్ అయినప్పుడు దీన్ని ఏమంటాం అంటే ప్యాసివ్ వాయిస్ అంటాం. ఓకేనా, ఒకటే గుర్తుపెట్టుకోండి, ప్యాసివ్ వాయిస్లో మీకు ఎప్పుడైనా సరే స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అంటే బీ ఫామ్ ప్లస్ V3 ఉంటుంది నాన్న. ఏముంటుంది చెప్పండి, ప్యాసివ్ వాయిస్లో బీ ఫామ్ ప్లస్ V3 స్ట్రక్చర్ కనిపించాలి. అంటే సెంటెన్స్ అనేది ఆబ్జెక్ట్తో స్టార్ట్ అయింది అనుకోండి, యాక్షన్ జరిగే దాని మీద ఉంటుంది కదా, దాంతో స్టార్ట్ అవుతుంది, అది మనకు సెంటెన్స్ అనేది ప్యాసివ్ వాయిస్లో ఉండాలి నాన్న. బీ ఫామ్ ప్లస్ V3 కనిపించాలి. ఇప్పుడు క్లియర్గా చూద్దాం, ఇక్కడ ఇది మనకి యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ అంటే మీటింగ్ అనేది క్యాన్సిల్ చేస్తుందా, క్యాన్సిల్ కాబడుతుందా. మీటింగ్ అనేది క్యాన్సిల్ చేస్తుందా, క్యాన్సిల్ అవుతుంది, అది క్యాన్సిల్ కాబడుతుంది. సో మీటింగ్ మీదనే యాక్షన్ జరుగుతుంది కాబట్టి మీటింగ్ అనేది సబ్జెక్ట్ ఆబ్జెక్ట్. మరి సెంటెన్స్ దేంతో స్టార్ట్ అయింది, ఆబ్జెక్ట్తో స్టార్ట్ అయింది. సెంటెన్స్ ఆబ్జెక్ట్తో స్టార్ట్ అయిందంటే మరి యాక్టివ్ వాయిసా ప్యాసివ్ వాయిసా, ప్యాసివ్ వాయిస్ కాబట్టి V4 V3 బీ ఫామ్ ప్లస్ V3 అని చెప్పినాయి కదా. బట్ మనకు కాల్డ్ ఆఫ్, కాబట్టి మనకు ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. ఇది మీకు కాలింగ్ ఆఫా కాల్డ్ ఆఫ్ అంటే ఏదో చెప్పొచ్చు నాన్న, ఆన్సర్ చెప్పొచ్చు నాన్న, కానీ ఎక్స్ప్లెనేషన్ ఈజ్ ఇంపార్టెంట్. ఇలాంటి క్వశ్చన్స్ బాగా రిపీట్ అవుతున్నాయి ఎగ్జామ్స్లో. ఒక్క మార్కు కూడా పోగొట్టుకోవద్దు అసలే మనము. ప్రతి ఒక్క మార్కు మనకి ఇంపార్టెంటే. పోయినసారి డిఎస్సిలో 1 మార్క్ తోటి, హాఫ్ మార్క్ తోటి జాబ్ అయిన వాళ్ళు ఉన్నారు చాలామంది. అందుకోసమే నేను ఇంత క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కాబట్టి ఆన్సర్ తెలుసుకోకండి, ఎందుకు ఆన్సర్ అవుతుందో తెలుసుకోండి. ఓకేనా, అది అర్థమైంది కదా. ఇది మనకి ఆబ్జెక్ట్తో స్టార్ట్ అయింది కాబట్టి ప్యాసివ్ వాయిస్ అంటే బీ ఫామ్ ప్లస్ V3నే ఉండాలి. బీ ఫామ్ ఉంది, V3 కావాలి కదా. కాల్డ్ అనేది V3 కదా, కాలింగ్ అనేది V4 కాబట్టి మనకు ఇది ప్యాసివ్ వాయిస్ కాబట్టి V3. ఓకేనా, ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. క్లియర్ కదా, కాన్సెప్ట్ మీదనే ఫోకస్ చేయండి నాన్న, బట్టకండి ఇంగ్లీష్ అసలే. నెక్స్ట్ వన్, చూస్ ద ఆప్షన్ దట్ బెస్ట్ ఎక్స్ప్రెసెస్ ద మీనింగ్ ఆఫ్ ద గివెన్ ఇడియం. నెక్ అండ్ నెక్, ఇడియమ్స్, సినోనిమ్స్, యాంటోనిమ్స్ అన్నప్పుడు మనం నేర్చుకోవాలి అవన్నీ చదివి రైట్. నెక్ అండ్ నెక్ అంటే మీనింగ్ ఏంటంటే చాలా టఫ్ కాంపిటీషన్ అన్న. ఓకేనా, చాలా గట్టిగా ఉంటుంది అనమాట కాంపిటీషన్. దాన్ని ఏమంటాం అంటే నెక్ అండ్ నెక్ అంటాం. సో హ్యావింగ్ టఫ్ కాంపిటీషన్ ఏమంటాం చెప్పండి, దాన్ని హ్యావింగ్ టఫ్ కాంపిటీషన్ అన్న. వన్ సైడెడ్ కాదు, ఫైట్ విత్ నెక్స్ కాదు. ఓకేనా, హోల్డింగ్ దానికి సార్. సో నెక్ అండ్ నెక్ అన్నప్పుడు ఇడియమ్స్ వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే సేమ్ మనకు అక్కడ లిటరల్ మీనింగ్ తీసుకోవద్దు నాన్న. లిటరల్ మీనింగ్ తీసుకోవద్దు అంటే నెక్ ఉన్నదే మనకు అసలు ఆన్సర్ కానే కాదు. ఫస్ట్ ఆ 2 ఆప్షన్స్ పోతే మిగతా రెండిట్లో ఆన్సర్ చూసుకుంటాం అంతే, రైట్. కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ వన్, చూస్ ద రాంగ్లీ స్పెల్డ్ వర్డ్ అట. చెప్పండి నాన్న, స్పెల్లింగ్ అనేది రాంగ్ ఉన్న వర్డ్ ఏంటో అడుగుతున్నాను ఇక్కడ. చూడండి, ఇక్కడ ఇండిపెండెంట్ స్పెల్లింగ్ కరెక్టే ఉందా లేదా, కరెక్టే ఉంది. ఇంకో ఇలానే ఉండాలి, ఈఎన్టీ ఉండాలి లాస్ట్. ఓకే కదా, ఇండిపెండెంట్ రైట్. ఎక్స్పెన్సివ్ నాన్న, చాలా ఖరీదైనది. ఎక్స్పెన్సివ్ అంటే చాలా ఖరీదైనది అని. చూడండి, ఇక్కడ ఇండిపెండెంట్ అంటే ఎవరి మీద డిపెండ్ గారు, ఇండిపెండెంట్గా ఉంటారు. ఎక్స్పెన్సివ్ అంటే ఖరీదైనది. హంబుల్ పీపుల్ అంటే ఎవరు నాన్న, మోడెస్ట్ పీపుల్ నాన్న. చాలా వినయంగా ఉంటారు వీళ్ళు, ఎలాంటి గర్వం ఉండదు, ఎలాంటి పొగరు ఉండదు, చాలా వినయంగా ఉండే వాళ్ళని ఏమంటామంటే హంబుల్ పీపుల్, వాళ్ళనే మోడెస్ట్ పీపుల్ అంటాం. అంటే అందరికీ రెస్పెక్ట్ ఇస్తారనమాట.
చాలా గర్వంగా ఉండదు. అంటే గర్వం అనేది ఉండదు, వాళ్ళు పొగరు అనేది ఉండరు నాన్న. వాళ్ళని హంబుల్ పీపుల్, మోడెస్ట్ పీపుల్ అంటాం. వినయంగా ఉంటారు, అందరికి మంచి రెస్పెక్ట్ ఇస్తారనమాట. రైట్. నెక్స్ట్ అది స్పెల్లింగ్ కరెక్టే ఉంది, కానీ ఇక్కడ ఎడ్యుటేషన్ నాన్న. చూడండి ఇక్కడ ఎడ్యుటేషన్ అంటే మనకి ఇక్కడ స్పెల్లింగ్ ఏ ఉండాలి, టీఈ ఉండాలా, టీఏ ఉండాలా, టీఏ ఉండాలి. కాబట్టి మనకి ఇక్కడ టీఏ ఉంది కదా, ఇదే మనకి ఆన్సర్. రైట్. రాంగ్లీ స్పెల్డ్ వర్డ్ అంటే ఇదే కదా నాన్న, ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్. ఇంకో టీఏ ఉండాలి అంతే. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వేర్ దేర్ ఈజ్ ఏ విల్ డాష్. వేర్ దేర్ ఈజ్ ఎ విల్, ఇది మనకి ఎన్నోసార్లు విని ఉన్నది నాన్న. వేర్ దేర్ ఈజ్ ఎ విల్, ఎక్కడైతే విల్ ఉంటుందో అక్కడ ఒక దారి ఉంటుంది అని. ఓకేనా. కాబట్టి వేర్ దేర్ ఈజ్ ఎ విల్, దేర్ చూడండి ఇక్కడ. మరి ఇప్పుడు దేర్కు డిఫరెన్స్ తెలుసు కదా మనకు. దేర్ అంటే మీనింగ్ ఏంటి నాన్న, అక్కడ. దేర్ అంటే మీనింగ్ ఏంటి నాన్న, వారి యొక్క. దేర్ అంటే వారి యొక్క, వాటి యొక్క. దేర్ అంటే అక్కడ. దేర్ అంటే వాటి యొక్క, వారి యొక్క. దేర్ అంటే అక్కడ. కాబట్టి ఇక్కడ మనకు సో వేర్ దేర్ ఈజ్ ఎ విల్, ఎక్కడైతే అంటుండే కాబట్టి దేర్ అయితే రాదు కదా, తీసేయండి. దేర్ అయితే రాదు కదా, తీసేయండి. తర్వాత వేర్ దేర్ ఈజ్ ఎ విల్, దేర్ ఈజ్ ఏ వే అంటాం. మళ్ళా దేర్ ఈజ్ ఏ విల్ అంటామా అన్నాం. కాబట్టి మనకి ఇది సో మీనింగ్ఫుల్గా రాంగ్ వస్తుంది. కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ఎక్కడైతే అన్న సందర్భం వచ్చింది కాబట్టి నేను ఇక్కడ ఎక్కడ ప్లేస్ గురించే మాట్లాడాలి. దేర్ ఎందుకు, వారి యొక్క అని ఎందుకు రాదు కదా. కాబట్టి దాన్ని బేస్ చేసుకొని 2 ఆప్షన్స్ తీసేసిన. మళ్ళీ ఇప్పుడు సేమ్ సెంటెన్సే ఉంది కాబట్టి ఈ ఆప్షన్ తీసేసిన. కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. చూసిరా, ఎక్స్ప్లెనేషన్ ఎలా చూడాలి అంటే ఆప్షన్ ఎలిమినేషన్ చూసుకోవాలి, ఇంపార్టెంట్ అది. రైట్. అది నా అర్థమైంది కదా మీకు ఇక్కడ. ఇది నెక్స్ట్ చూడండి ఇక్కడ. ప్రతాప్ సెడ్ బ్రదర్ ప్లీజ్ పాస్ ద గ్లాస్, సెలెక్ట్ ద సెంటెన్స్ ఇన్ ఇండెక్స్ స్పీచ్. చాలా 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 ఇంపార్టెంట్ క్వశ్చన్ నాన్న. డైరెక్ట్ స్పీచ్, ఇండెక్స్ స్పీచ్ అండి. మీరు ఇదేదో బట్టి పడతా ఉంటారు, కానీ నా క్లాసెస్ వింటే ఈజీ అయిపోతుంది నాన్న. ఒక్కసారి చూడండి, ఇది మనకి ఎలా చూసుకోవాలి, ఎలా ఆన్సర్ చేయాలి అంటే ఫస్ట్ ఈ పార్ట్ చూడండి నాన్న. ఓకే, దీన్ని ఏమంటామంటే సెడ్ కానీ సేజ్ కానీ ఉన్న పార్ట్ ఉంటుంది కదా, ఈ పార్ట్ని ఏమంటామంటే రిపోర్టింగ్ వెర్బ్ అంటాం నాన్న. దీన్ని ఏమంటామంటే రిపోర్టెడ్ వెర్బ్ అంటాం నాన్న. రైట్. అయితే రిపోర్టింగ్ వెర్బ్ ఎలా ఉంది, పాస్ట్లో ఉంది. మరి పాస్ట్లో ఉంది కాబట్టి ఒకసారి క్లియర్గా చూడండి. ఒకసారి సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్ చూడండి. సో సెడ్ అన్నప్పుడు ఇక్కడ కూడా మనకు పాస్టే రావాలి కదా నాన్న. మరి ఇప్పుడు రిక్వెస్ట్ అయింది, రిక్వెస్టెడ్ వస్తే రైట్ అయ్యేదేమో, కాబట్టి ఇది ఆన్సర్ కాదు. ఆస్క్ అయింది, ఇది కూడా ఆన్సర్ కాదు. చూడగానే 2 ఆప్షన్స్ పోయినాయి అంతే, 2 ఆప్షన్స్ మిగిలినాయి. మరి ఇప్పుడు ప్రతాప్ రిక్వెస్టెడ్ హిస్ బ్రదర్ టు పాస్ ద గ్లాస్. ప్రతాప్ రిక్వెస్టెడ్ హిస్ బ్రదర్ పాస్ ద గ్లాస్. చూడండి నేను ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఇది మనకు ఇందులో ఏ సెంటెన్స్ ఉంది నాన్న, ప్లీజ్ పాస్ ద గ్లాస్ అంటే. ప్లీజ్ పాస్ ద గ్లాస్ అంటే అది మనకి ఇంపరేటివా కాదన్నా, ఇంపరేటివ్ సెంటెన్స్. ఏంటిదో చెప్పండి, మనకు ఇంపరేటివ్ సెంటెన్స్ నాన్న. కాబట్టి ఇంపరేటివ్ సెంటెన్స్ వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే చూడండి, మనం ఫస్ట్ రిపోర్టింగ్ వర్బ్ చేంజ్ చేస్తాం, తర్వాత కనెక్టింగ్ వర్డ్ రాసుకుంటాం నాన్న. ఏం రాసుకోవాలి, తర్వాత కనెక్టింగ్ వర్డ్ రాసుకోవాలి కదా. మరి కనెక్టింగ్ వర్డ్ ఎప్పుడైనా సరే ఇక్కడ ఇంపరేటివ్ సెంటెన్స్. ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే గో, గెట్ అవుట్, క్లోజ్ ద డోర్, బ్రింగ్ ద వాటర్, డోంట్ కమ్ హియర్, ఇలాంటి సెంటెన్స్. ప్లీజ్ గివ్ మీ ఏ పెన్, ప్లీజ్ కమ్ హియర్, ప్లీజ్ సిట్ హియర్, ప్లీజ్ గో దేర్, ఇవన్నీ సబ్జెక్ట్ లేని సెంటెన్సెస్ నాన్న. వీటిని మనం ఇంపరేటివ్ సెంటెన్సెస్ అంటాం. అయితే ఇంపరేటివ్ సెంటెన్సెస్ వచ్చినప్పుడు మనం కనెక్టింగ్ వర్డ్ ఏమి చేసుకోవాలంటే టు అనే కనెక్టింగ్ వర్డ్ యూజ్ చేసుకోవాలి నాన్న. ఏమి యూజ్ చేసుకోవాలి చెప్పండి, మనము టు అనే కనెక్టింగ్ వర్డ్ యూజ్ చేసుకోవాలి. మరి ఇప్పుడు మనకు టు అనే కనెక్టింగ్ వర్డ్ అంటే సెకండ్ ఆప్షన్లో టు అనే కనెక్టింగ్ వర్డ్ ఉందో అసలు లేదు, తీసి పడేసేయండి. అండ్ ఇక్కడ ప్లీజ్ అన్నది కాబట్టి కంపల్సరీ రిక్వెస్టెడ్ ఉండాలి కదా. సెకండ్ ఆప్షన్లో ఉంది అసలు రిక్వెస్టెడ్ అని లేదు, కాబట్టి అది కూడా అట్లా చూసుకుని ఆన్సర్ కాదు. సో ఆన్సర్ ఏమొస్తుంది ఇక్కడ, ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. సో కనెక్టింగ్ వర్డ్ టు ఉండాలి, టు పాస్ ద గ్లాస్. ప్లీజ్ అన్నది కాబట్టి రిక్వెస్టెడ్ ఉండాలా లేదా, కాబట్టి మనకి ఒక్క ఆప్షన్ అని రిక్వెస్టెడ్ ఉంది. ఓకేనా, మిగతా ఎట్లా రాంగ్ అయిపోయింది. సెడ్ ఉంది, ఇది కూడా ఆన్సర్ కాదు. సో ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. ఎంత సింపుల్గా ఆప్షన్స్ ఎలిమినేట్ చేసినా చూసారా, ఇది నేర్చుకోవాలి మీరు. ఓకేనా, అది ఒక్క మార్కు కూడా మిస్ చేసుకోవద్దు. నేను చెప్తున్నా కదా చూడండి, ఒక్క మార్క్ కూడా మిస్ కావచ్చు. ఇంకా మీకు క్వశ్చన్స్ ఉన్నాయి నేను వాటిని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకేనా, ఒకసారి మీకు కోర్స్ డీటెయిల్ చెప్తా చూడండి. మీకు గనక తెలంగాణ టెట్టింగ్ సమయం ఏం అయిపోలేదు, సమయం ఏం మించిపోలేదు. ఎంతవరకు కంప్లీట్ చేస్తే అంతవరకు కంప్లీట్ చేయండి. ఆల్రెడీ మీకు ప్రీవియస్ క్వశ్చన్స్ పెడుతున్నాయి కదా, ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి మీకు అర్థమైతేనే ఉంది ఇప్పుడు. కాబట్టి ఆ టాపిక్స్ కంప్లీట్ చేయండి అన్న, ఫాస్ట్గా తీసుకోండి కోర్సు. మీకు కనుక తెలంగాణ టెట్ ఇంగ్లీష్లో మంచి మార్క్స్ రావాలి అనుకుంటే ఇమ్మీడియట్గా వెళ్ళి ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ని డౌన్లోడ్ చేయండి. ఇంగ్లీష్ బై సందీప్ సార్ లాగిన్ రిజిస్టర్ అయిన తర్వాత డిఎస్సి టెట్ కోర్సెస్ ఓపెన్ చేస్తే అందులో మన కోర్సులు కనిపిస్తాయి. ఓకేనా, సో అప్పుడు మీకు 20 days వ్యాలిడిటీ కోర్స్ కూడా ఉంది 99 రూపీస్కి. ఇది మనకు 1 month వ్యాలిడిటీ 199 నాన్న. సో డిఎస్సి టెట్ కావాలంటే 6 months 399, 3 months 299 నాన్న. ఈ కోర్స్ అవైలబుల్గా ఉన్నాయి మన యాప్లో. ఫస్ట్ ఫ్రీ డెమో క్లాసులు చూడండి నాన్న, ఫ్రీ డెమో క్లాసులు చూడండి. ఫస్ట్ ఫ్రీ డెమో క్లాసులు చూసి నచ్చితేనే ఫుల్ కోర్సు తీసుకోండి. అర్థమైందా, ఫ్రీ డెమో క్లాసులు చూసి నచ్చితేనే ఫుల్ కోర్సు తీసుకోండి నాన్న. ప్రతి కోర్సులో ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉంటాయి, ప్రతి టాపిక్కి నోట్స్ పీడిఎఫ్ కూడా ఉంటుంది అక్కడ.
ప్రతి టాపిక్కి నోట్స్ పీడిఎఫ్ ఉంటుంది నాన్న. ప్రతి టాపిక్కి నోట్స్ పీడిఎఫ్ కూడా ఉంటుంది. ప్రతి టాపిక్కి ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉంటాయి. ఆ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది అందులోనే. కాబట్టి సో మీరు గనక తెలంగాణ టెట్ ఇంగ్లీష్లో మంచి మార్క్స్ సాధించాలనుకుంటే కోర్సు తీసుకొని క్లాసెస్ వినండి. చదివితే రాదు నాన్న, వినాలి టాపిక్స్ అంతే. ఎంత క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ప్రతి క్వశ్చన్ మన టాపిక్స్ నుంచి వచ్చిందే. మన టాపిక్స్ కనుక మీరు సరిగా వింటే మార్క్స్ వచ్చేసినట్టే, అంతే. ఓకేనా? కాబట్టి సో మీరు బట్టకండి ఇంగ్లీష్ని కాన్సెప్ట్స్ లాగా నేర్చుకున్నాను. ఇప్పటికి చెప్తున్న టైం ఏం మించిపోలేదు. మీకు కనుక తెలంగాణ టెట్ ఇంగ్లీష్లో మంచి మార్క్స్ రావాలి సార్, నాకు అంతే జాబ్ రావాలి అనుకుంటే యాప్ డౌన్లోడ్ చేసుకొని కోర్స్ తీసుకున్నాను. మీకు ఫోన్పే లేకపోయినా సరే, యాప్ గురించి ఏమైనా ఇష్యూస్ ఉన్నా సరే ఈ నెంబర్కు కాల్ చేయండి 9985317597. ఓకేనా? రైట్. మిగతా క్వశ్చన్ చూద్దాం. చూడండి ఇక్కడ, ఎడ్యుకేషన్ డాష్ డిసిప్లైన్ ఈజ్ యూజ్లెస్. చూడనా, ఎడ్యుకేషన్ అనేది సో డిసిప్లైన్ లేకపోతే యూజ్లెస్ నాన్న. ఎడ్యుకేషన్ డిసిప్లైన్ ఉంటే యూజ్లెస్ అవుతుందా? లేదు. ఎడ్యుకేషన్ డిసిప్లైన్ లేకపోతే, కాబట్టి ఇక్కడ విత్ డిసిప్లైన్ అంటే డిసిప్లైన్ ఉంటే యూజ్లెస్ అయితే కాదు కదా. కాబట్టి మనకు ఆన్సర్ కాదు. త్రో కూడా ఆన్సర్ కాదు, విత్ ఇన్ కూడా ఆన్సర్ కాదు. వితౌట్. ఓకే, ఎడ్యుకేషన్ డిసిప్లైన్ లేకుండా ఉండే ఎడ్యుకేషన్ అన్నమాట. వితౌట్ డిసిప్లైన్ ఈజ్ యూజ్లెస్ అన్నమాట. ఎడ్యుకేషన్ ఉంటుంది కానీ డిసిప్లైన్ ఉండదు, అది యూజ్లెస్ అంటుండ అనమాట. రైట్. బట్ మనకు ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. సింపుల్ క్వశ్చన్ అది. దీపిక వాజ్ రీడింగ్ ఏ బుక్. చాలా 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 సింపుల్ క్వశ్చన్. యాక్టివ్ వైజ్ ప్యాసివ్ వైజ్ క్వశ్చన్. అసలు నేను ఒకటి చెప్తా చూడండి, ఈ క్వశ్చన్ని 1 సెకండ్లో ఆన్సర్ చేయొచ్చు. మనం 1 సెకండ్లో ఆన్సర్ చేయొచ్చు. ఎంత సింపుల్ అంటే చూడండి నాన్న, ఫస్ట్ మీకు ఒకటే చెప్తున్నా చూడండి, యాక్టివ్ వైజ్ ప్యాసివ్ వైజ్ ఒకటే నాన్న. మనకు ఎప్పుడైనా సరే బీ ఫామ్, ఫస్ట్ మీకు ఇలా కూడా అడగొచ్చు క్వశ్చన్స్. బీ ఫామ్ ప్లస్ V3 అనేది ఏ స్ట్రక్చర్ నాన్న? మనకి ఇది ప్యాసివ్ వైజ్ స్ట్రక్చర్ నాన్న. ఒకవేళ బీ ఫామ్ ప్లస్ V3 లేకపోతే అది ఏ స్ట్రక్చర్ అవుతుంది చెప్పండి నాన్న? యాక్టివ్ వైజ్ స్ట్రక్చర్ అవుతుంది, అంతే. చూడండి, బీ ఫామ్ ప్లస్ V3 కనిపిస్తే ప్యాసివ్ వాయిస్, బీ ఫామ్ ప్లస్ V3 లేకపోతే యాక్టివ్ వాయిస్ నాన్న, అంతే. అయితే ఇప్పుడు వాడు ఇచ్చింది ఏ వాయిస్లో ఉంది నాన్న? దీపిక వాజ్ రీడింగ్ అంటే వాజ్ అనేది బీ ఫామే, కానీ రీడింగ్ అనేది V3నా V4ఆ? V4. కాబట్టి అది V3 కాదు కదా. కాదు కాబట్టి మనకి అది యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్? యాక్టివ్ వాయిస్. ప్యాసివ్ వాయిస్ కాదు కాబట్టి యాక్టివ్ వాయిసే కదా, యాక్టివ్ వాయిస్. మీరు ఇప్పుడు దాన్ని ఎందులోకి చేంజ్ చేసుకోవాలి? ప్యాసివ్ వాయిస్లోకి చేంజ్ చేసుకోవాలి నాన్న. రైట్. క్లియర్గా వినండి, ఇక్కడ రీడింగ్ అనేది కంటిన్యూస్ టెన్సా కాదా? దీపిక వాజ్ రీడింగ్ అంటే ఇది సో పాస్ట్ కంటిన్యూస్. సరే, ఏ కంటిన్యూస్ అయినా పక్కన పెట్టండి, కంటిన్యూస్ టెన్సే కదా. ఇంకొకటే ఒక పాయింట్ చెప్పిన నా కోర్సులో, ఎప్పుడైనా సరే యాక్టివ్ వాయిస్ కంటిన్యూస్ టెన్స్లో ఉంటే ప్యాసివ్ వాయిస్లో మనకి ఏం కనిపించాలి నాన్న? బీయింగ్ అనే వర్డ్ కనిపించాలి. బీయింగ్ అనే వర్డ్ కనిపించాలి. మరి ఇప్పుడు ఇక్కడ బీయింగ్ ఉందా? తీసి పడేసేయండి. బీయింగ్ ఉందా? తీసి పడేసేయండి. ఇక్కడ బీయింగ్ ఉంది, లాస్ట్ ఆప్షన్లో బీయింగ్ ఉందా? తీసి పడేసేయండి. ఆన్సర్ ఏమొస్తుంది? ఇక్కడ ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్. ఒకటే ఒక పాయింట్ అంతే. యాక్టివ్ వాయిస్లో టెన్స్ కంటిన్యూస్లో ఉంటే ప్యాసివ్ వాయిస్లో ఏమి ఉండాలి మనకి? అక్కడ బీయింగ్ కనపడాలి. బీయింగ్ ఉందా అక్కడ? 3 ఆప్షన్స్లలో లేదు, ఒకటే ఆప్షన్లో ఉంది. నేను చెప్తున్నా కదా, మీకు అసలు తెలియక ఇవన్నీ పోతున్నాయి నా మార్క్స్, అంతే. సింపుల్ పాయింట్స్ ఇవన్నీ, కాన్సెప్ట్ ఓరియంటెడ్ పాయింట్స్ ఇవన్నీ. ఒకటే కొంచెం అట్లే పడతాడు, ఇచ్చిన సెంటెన్స్ యాక్టివ్ వాయిస్లో ఉందా ప్యాసివ్ వాయిస్లో ఉందా అడుగుతాడు. బీ ఫామ్ ప్లస్ V3 ఉంటే ప్యాసివ్ వాయిస్, బీ ఫామ్ ప్లస్ V3 లేకపోతే యాక్టివ్ వాయిస్ నాన్న. బీ ఫామ్స్ అంటే తెలుసు కదా, ఏంటి చెప్పండి? బీను బీయింగ్, యామ్ ఈజ్ ఆర్, వర్స్ వర్, ఇవి మనకు బీ ఫామ్స్ నాన్న. ఆల్రెడీ వీడియోస్లలో చెప్తానే ఉన్నా నేను. ఓకేనా? ఎనివే ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్, పిక్ ద కరెక్ట్ సెంటెన్స్. కరెక్ట్ సెంటెన్స్ చూస్ చేసుకోమంటున్నాను. నేచర్ ఈజ్ బెస్ట్ ద టీచర్ అట. చూడన్నా, బెస్ట్ అనేది మనకు సూపర్లేటివ్ డిగ్రీ నానా. గుడ్, బెటర్, బెస్ట్. లాంగ్, లాంగర్, లాంగెస్ట్. హై, హయ్యర్, హైయెస్ట్. స్మాల్, స్మాలర్, స్మాలెస్ట్. ఎప్పుడైనా సరే సూపర్లేటివ్ డిగ్రీస్ ముందు మనకి ఏం ఉండాలి నాన్న? దా ఉండాలి. మరి ఇప్పుడు ఇక్కడ దా ఇక్కడ ఉండాలి. నేచర్ ఈజ్ ద బెస్ట్ టీచర్ అంటాం. నేచర్ ఈజ్ బెస్ట్ ద టీచర్ అంటామా? సెంటెన్స్ రాంగ్ ఉంది. తర్వాత, వి ఎంజాయ్ డిన్నర్ టుగెదర్. ఎంజాయ్ పక్కన మనకు ఆబ్జెక్ట్ ఉంది నాన్న, కాబట్టి ఆబ్జెక్ట్ ఉంది కాబట్టి డిన్నర్ కరెక్టే ఉంది. వి ఎంజాయ్ డిన్నర్ టుగెదర్, మేము డిన్నర్ని ఎంజాయ్ చేసినాం. ఒకవేళ డిన్నర్ లేకపోతే ఏం చేయాలో తెలుసు మనం? వి ఎంజాయ్ అవర్ సెల్వ్స్. ఎంజాయ్ పక్కన ఎప్పుడైనా సరే ఆబ్జెక్ట్ ఉంటే ఓకే, ఆబ్జెక్ట్ డైరెక్ట్ ఆబ్జెక్ట్ లేకపోతే మనం ఏం చేయాలంటే రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ యూజ్ చేసుకోవాలి అట్లా. రైట్. నెక్స్ట్ వన్, ఈ సెంటెన్స్ కరెక్టే ఉంది. ఓకే, వి వెంట్ టు సినిమా. వి వెంట్ టు ద సినిమానా? వి వెంట్ దా టు సినిమానా? వి వెంట్ టు ద సినిమా. దా పక్కన మనకు నౌన్ ఉండాలి నానా. నౌన్ ఉందా ఇక్కడ? డైరెక్ట్గా లేదు కాబట్టి ఇది మనకు రాంగే. ఆల్వేస్ ద స్పీక్ ట్రూత్. చెప్పండి, ఆల్వేస్ ద స్పీక్ ట్రూత్ అంటామా? చూడండి నాన్న, దానిది ఏంటిది నాన్న? ఆర్టికల్. ఆర్టికల్ పక్కన ఏముండాలి నాన్న? నౌన్ ఉండాలి. ఇదేంటిది? వెర్బ్. మరి ఆర్టికల్ పక్కన నౌన్ రావాలి కదా. ఆల్వేస్ స్పీక్ ద ట్రూత్. ఎప్పుడైనా సరే సో నిజ సత్యాన్ని మాట్లాడండి అని. కాబట్టి ఆల్వేస్ స్పీక్ ద ట్రూత్, ఆల్వేస్ స్పీక్ ద ట్రూత్ అంటూ ఉంటాం. కాబట్టి ఇది కూడా మనకు రాంగే ఉంది. సో మనకు ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 2. ఓకేనా? రైట్. నెక్స్ట్ వన్, ఐ నో డాష్ గుడ్ యు ఆర్.
ఐ నో డాష్ గుడ్ యు ఆర్ అంటే ఐ నో హౌ గుడ్ యు ఆర్, ఐ నో ఇట్ గుడ్ యు ఆర్. చూడండి ఇక్కడ మనకి ఇట్ వస్తుందా రాదు. ఐ నో దిస్ గుడ్ యు ఆర్ అంటామా, వాట్ గుడ్ యు ఆర్ అంటామా, ఏమంటాం ఐ నో హౌ గుడ్ యు ఆర్. ఇది ఎప్పుడు తెలుస్తుందో తెలుసా ఈ కాన్సెప్ట్? డైరెక్ట్ స్పీచ్ ఇండైరెక్ట్ స్పీచ్ గెలిచినప్పుడు తెలుస్తుంది నాన్న. ఇక్కడ చూడండి ఇక్కడ మనకు యు ఆర్ ఇదొకటి ఇదొకటి నాన్న. డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్ మార్చేటప్పుడు దీన్ని కలపాలంటే మనకు ఒక కంజంక్షన్ కావాలి నాన్న. మనం ఎప్పుడైనా సరే డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ మార్చేటప్పుడు డబ్ల్యూహెచ్ వర్డ్ అనేది కంజంక్షన్ లాగా ఉంటుంది. కాబట్టి నాకు తెలుసు నువ్వెంత మంచివో నాకు తెలుసు అని. ఐ నో హౌ గుడ్ యు ఆర్. కాబట్టి మనకు ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 18th క్వశ్చన్ చూడండి ఇక్కడ. అవర్ స్కూల్ హ్యాజ్ ఏ డాష్ ప్లే గ్రౌండ్, హ్యాజ్ ఏ డాష్ ప్లే గ్రౌండ్. ఏ అనేది ఆర్టికలే కదా. చూడండి ఇక్కడ క్లియర్గా చూడండి. ఎప్పుడైనా సరే మనకు ఆర్టికల్ వస్తే పక్కన ఏం రావాలి చెప్పండి, మనకు నౌన్ రావాలి. ఒకవేళ నౌన్ని కూడా మోడిఫై చేసే వర్డ్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఏమొస్తుంది చెప్పండి, మనకు ఆర్టికల్ ప్లస్ అడ్జెక్టివ్ ప్లస్ నౌన్ వస్తుంది నాన్న. మరి ఇప్పుడు మనకు ఏ డాష్ ప్లే గ్రౌండ్ అంటే ప్లే గ్రౌండ్ అనేది నౌనే కదా. మరి ఇప్పుడు ప్లే గ్రౌండ్ అనేది నౌన్ కాబట్టి ఇక్కడ ఈ మధ్యలో ఏం రావాలి, మనకు అడ్జెక్టివ్ రావాలి నాన్న. ఇక్కడ మనకు అడ్జెక్టివ్ ఉండాలి. మరి ఇప్పుడు అడ్జెక్టివ్ అంటే లాంగెస్ట్ అనేది అవుతుందా? లాంగెస్ట్ అనేది అడ్జెక్టివే, సూపర్లేటివ్ డిగ్రీ అడ్జెక్టివ్ అది. కానీ లాంగెస్ట్ అనేది సూపర్లేటివ్ డిగ్రీ కదా. దీని ముందు కంపల్సరీ మనకి ఏం ఉండాలి, దాని ఆర్టికల్ ఉండాలి. ద లాంగెస్ట్, ద గ్రేటెస్ట్, ద స్మాలెస్ట్ అలా దాని ఆర్టికల్ ఉంది, అక్కడ లేదు కాబట్టి ఇది వచ్చే చాయిస్ లేదు. ప్రతి ఆప్షన్ని చూసుకోవాలి అంతే. లైన్ అంటాం అసలు, లేన్ ప్లే గ్రౌండ్ అంటాం అసలు మనం ఇక్కడ. లేన్ అంటే ఇట్లా లైన్ అనమాట. తర్వాత లెందీ అంటామేమో, లెంత్ అంటామా? లెంత్ అనేది ఏంటి నౌను. మరి ఆర్టికల్ పక్కన ఇక్కడ ఉంది నౌను. ఎలాంటి ప్లే గ్రౌండ్ అనేది ఇక్కడ అడ్జెక్టివ్ కావాలి. మనకి లెంత్ అనేది అడ్జెక్టివా కాదు, లెంతీ అనేది అడ్జెక్టివ్. లెంత్ అనేది అడ్జెక్టివ్ కాదు కదా. ఈ ఆప్షన్ కూడా పోతే మనకి ఏమొస్తుంది ఇక్కడ, లార్జ్ ప్లే గ్రౌండ్. లార్జ్ అనేది సో పాజిటివ్ డిగ్రీ ఆఫ్ అడ్జెక్టివే కదా. సో ఏ అనే ఆర్టికల్ మనము పాజిటివ్ డిగ్రీ ముందు యూజ్ చేసుకోవచ్చు కదా. కాబట్టి ఆప్షన్ 4 సూటబుల్ అవుతుంది. కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్స్ ఎలిమినేషన్ చూడండి ఎంత క్లియర్గా చేశానో. ఓకేనా, ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద కరెక్ట్లీ పంక్చువేటెడ్ సెంటెన్స్ అన్న. పంక్చువేషన్ మార్క్స్ మీద అడిగాను అన్న. హీ వాజ్ ఆల్వేస్ హ్యాపీ, ఎనర్జెటిక్, పాజిటివ్ అట. చూడండి ఇక్కడ 3 థింగ్స్ ఏంటి ఉన్నానా, హ్యాపీ, ఎనర్జెటిక్, పాజిటివ్. ఎప్పుడైనా సరే మనము కామాతోటి వేరు చేస్తాం, లాస్ట్ దాన్ని ఏమో యాండ్ పెట్టి వేరు చేస్తాం నాన్న. హీ వాజ్ ఆల్వేస్ హ్యాపీ ముందు వస్తుందా మనకు, కామా రాదు. హ్యాపీ, ఎనర్జెటిక్ అండ్ పాజిటివ్. ఓకే, సెకండ్ వన్ కరెక్టే ఉంది. హ్యాపీ, ఎనర్జెటిక్, లాస్ట్ దానికి మనకు యాండ్ తోటి పెట్టాలి, కామాతోటి ఇట్లా ఎండ్ చేయం కదా. కాబట్టి మనకు ఆప్షన్ 3 అనేది రాంగ్. లాస్ట్ చెప్పేటప్పుడు ఎప్పుడైనా సరే యాండ్ తోటి మాట్లాడాలి నాన్న, కామా కాదు. తర్వాత ఈ వాజ్ ఆల్వేస్ హ్యాపీ అండ్ ఎనర్జెటిక్ అండ్ పాజిటివ్ అట. చూడండి 3 ఉన్నప్పుడు ఏం చేస్తాం నాన్న, ఫస్ట్ దానికి సెకండ్ దానికి మధ్యలో కామా పెట్టి లాస్ట్లో యాండ్ పెడతాం. కానీ ఇక్కడ 2 యాండ్లు పెట్టండి, ఇది మనకు రాంగ్. సో ఆన్సర్ ఏమొస్తుంది, ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, దేర్ ఆర్ డాష్ చాప్టర్స్ ఇన్ దిస్ బుక్. దేర్ ఆర్ డాష్ చాప్టర్స్ అట. చూడండి ఇక్కడ చాలా సింపుల్ అనేది. ఇక్కడ మనకు దేర్ ఆర్ డాష్ చాప్టర్స్ అన్నప్పుడు చాప్టర్స్ అనేది నౌనా కాదా, నౌన్. ఇక్కడ మనకి ఏం రావాలన్నా, అడ్జెక్టివ్ రావాలి నాన్న. రైట్. ఇప్పుడు మచ్ అంటామా లేదు, మచ్ అనేది ఎక్కడ యూజ్ చేసుకుంటాం నాన్న, అన్కౌంటబుల్ నౌన్స్ ముందు యూజ్ చేసుకుంటాం. మెనీ అనేది కౌంటబుల్ నాన్న. చూడండి ఇక్కడ. సో మెనీకి మచ్కు డిఫరెన్స్ ఏంటంటే, మెనీ అనేది కౌంటబుల్ నౌన్స్. ఐ హ్యావ్ మెనీ పెన్స్, ఐ హ్యావ్ మెనీ బుక్స్. మచ్ ఎప్పుడు వస్తుంది, ఐ హ్యావ్ మచ్ ఇన్ఫర్మేషన్, ఐ హ్యావ్ మచ్ మనీ, ఐ హ్యావ్ మచ్ టైమ్. సో అన్కౌంటబుల్స్ ముందు వస్తుంది నాన్న మచ్ అనేది. ఆప్షన్ అయింది. మోస్ట్ అంటే మనకు దా ఉండాలి కదా, ఉందా అక్కడ, లేదు, తీసేయండి. మరి లోవర్ చాప్టర్ చూడండి నాన్న, ఇక్కడ మీకు లోవర్ అనేది మనకి అక్కడ కంపారేటివ్ డిగ్రీ నాన్న, కంపేర్ చేస్తున్నాం. అక్కడ మనం ఏమన్నా లేదు కాబట్టి సో చాలా చాప్టర్స్ ఉన్నాయన్నప్పుడు మనకి ఏమొస్తుందంటే ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. ఓకేనా, ఇక్కడ మనకు కంపారేటివ్ డిగ్రీ రాసుకుంటామా, లేదు. లోవర్ అంటే మనకి ఏంటి నాన్న, దాన్ రావాలి, అక్కడ వచ్చిందా మనకి, అక్కడ లేదు. కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. అంతే. 21 చూడండి ఇక్కడ. వాట్ ఏ లవ్లీ బొకే ఆఫ్ ఫ్లవర్స్. చూడండి, వాట్ ఏ లవ్లీ బొకే ఆఫ్ ఫ్లవర్స్. ది సెంటెన్స్ ఈజ్. చూడండి ఇక్కడ ఎక్స్క్లమేషన్ మార్క్. ఎక్స్క్లమేషన్ మార్క్ ఉంటే దాన్ని ఏమంటాం నాన్న, ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అంటాం. ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 3. ఈ టాపిక్ నుంచి కూడా క్వశ్చన్స్ అడిగారు నాన్న. ఈ టాపిక్ మీకు క్లాసిఫికేషన్ ఆఫ్ సెంటెన్సెస్ అనే దాంట్లో ఉంటుంది. నా యాప్లో క్లాసిఫికేషన్ ఆఫ్ సెంటెన్సెస్ అనే టాపిక్ ఉంటుంది. అది చాలా 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 ఇంపార్టెంట్ అండి. డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తాయి అందులో నుంచి కూడా. ఇది డైరెక్ట్ క్వశ్చన్ అన్న. ఎక్స్క్లమేషన్ మార్క్ కనిపిస్తే దాన్ని ఏమంటాం చెప్పండి, ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అంటాం. అదే క్వశ్చన్ మార్క్ కనిపిస్తే దాన్ని ఏమంటాం చెప్పండి, ఇంటరోగేటివ్ క్వశ్చన్, ఇంటరోగేటివ్ సెంటెన్స్ అంటాం అలా. ఓకేనా, కాబట్టి మనకి ఆప్షన్ 3. తర్వాత పిక్ ద కరెక్ట్ సెంటెన్స్. కరెక్ట్ సెంటెన్స్ అడుగుతున్నాను. చూడండి ఇక్కడ, ద వెదర్ వాస్ టూ హాట్ ఫర్ అస్ టు గో. రైట్. ఇక్కడ చూడండి, టూ కాంబినేషన్ నాన్న. మీకు ఇది నేను యాడ్వర్బ్లో చెప్పిన. ఓకేనా, చూడండి క్లియర్గా. ఇట్ ఈస్ టూ హాట్ టు డ్రింక్. ఇట్ ఈస్ టూ హాట్ టు డ్రింక్. చూడండి ఇక్కడ వెదర్ అనేది చాలా హాట్గా ఉందట నాన్న.
దేనికి బయటికి వెళ్ళడానికి అనమాట, రైట్. కాబట్టి ఇక్కడ మనకు 2 కాంబినేషన్ ఉంటుంది. కాబట్టి 2 అనేది రాంగ్, 2 వస్తుంది. ఓకే, 2 వచ్చింది, ఇది కరెక్టే ఉంది నాన్న. తర్వాత 2 చూడండి, 2 తర్వాత 2 రావాలి, టీఓ తర్వాత టీఓఓ కాదు. తర్వాత ద వెదర్ వాజ్ హాట్ ఫర్ అస్ టు గో అవుట్ అంటామా లేదు. ఇక్కడ మనకు ఆన్సర్ వస్తుందంటే ఆప్షన్ 2 ఇస్ ద ఆన్సర్. ఇవన్నీ కాన్సెప్ట్స్ నేర్చుకుంటే ఆన్సర్ వస్తుంది అంతే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ ద పోలీస్ డాష్ ఆన్ ఇలిసిట్ డ్రగ్ ట్రాఫిక్. చూడండి, ఇక్కడ పోలీస్ వాళ్ళు ఏం చేశారట, డ్రగ్ ట్రాఫికింగ్ మీద యాక్షన్ తీసుకుంటారు కదా కంపల్సరీ ఇక్కడ. సో కాబట్టి పోలీస్ అనే వాళ్ళు యాక్షన్ తీసుకోరని చెప్పాలి. మరి పోలీస్ అనే వాళ్ళు యాక్షన్ తీసుకో, ఇలిసిట్ అంటే ఏంటి నాన్న, ఇల్లీగల్ నాన్న. ఇలిసిట్ అంటే మీనింగ్ ఏంటి అక్కడ, ఇల్లీగల్, రాసుకోండి, ఇల్లీగల్ అంటాం. మరి పోలీసు వాళ్ళు ఏం చేస్తారు నాన్న, ఒక స్ట్రాంగ్ యాక్షన్ తీసుకుంటారు కదా ఒకదాన్ని డ్రగ్ ట్రాఫిక్ని ఆపడానికి. కాబట్టి దాన్ని ఏమంటామంటే క్రాక్డ్ డౌన్ అంటాం. ఓకేనా, క్రాక్డ్ అవుట్ కాదు, క్రాక్డ్ ఆన్ కాదు, క్రాక్డ్ ఇన్ కాదు, క్రాక్డ్ డౌన్. ద పోలీస్ క్రాక్డ్ డౌన్ ఆన్ ఇలిసిట్ డ్రగ్ ట్రాఫిక్ అంటే దాని మీద ఒక ప్రాపర్ స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకున్నారు అనమాట, దాన్ని ఆపడం కోసం పోలీస్ వాళ్ళు, రైట్. కాబట్టి మనకు ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్, ఆప్షన్ 1 క్రాక్డ్ డౌన్. నెక్స్ట్ 24 లాస్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ మనకి ఏమంటారంటే కంట్రీస్ ఆర్ ఆల్వేస్ ఇష్యూయింగ్ స్టాంప్స్ టు డాష్ ఇంపార్టెంట్ ఈవెంట్స్. చూడండి, ఇక్కడ కంట్రీస్ అనేవి ఏం చేస్తున్నాయంటే స్టాంప్స్ని ఇష్యూ చేస్తున్నాయట, దేనికోసం, ఇంపార్టెంట్ ఈవెంట్స్ని సెలబ్రేట్ చేసుకోవడానికి అని ఉంది. ఇక్కడ సెలబ్రేట్ అనే వర్డ్ ఉంది కాబట్టి ఉంది నాన్న. అయితే ఇక్కడ మనకి బ్లాంకులు ఏమొస్తాడు అడుగుతున్నాను. అక్కడ బ్లాంక్ ముందు ఏముంది నాన్న, 2. మీకు జనరల్గా 2 పక్కన మెయిన్ వర్బ్ అనేది వస్తే ఏమొస్తుంది చెప్పండి నాన్న, మనకి అది V1 వస్తుంది. టు గో, టు ఈట్, టు రైట్, అంతే కదా. 2 పక్కన వచ్చే మనకు V1 కదా నాన్న. కాబట్టి టు సెలబ్రేట్ ఇవి మనకు 2 V1లు ఉన్నాయి. టు సెలబ్రేటెడ్ అంటామా లేదు. ఇక్కడ మనకు వెర్బ్ ఉండాలి, ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంది కాబట్టి టు సెలబ్రేషన్ అంటామా లేదు. సెలబ్రేషన్ ఆఫ్ అని వచ్చాము, ఇక్కడ ఆఫ్ లేదు కదా అక్కడ. కాబట్టి మనకు టు సెలబ్రేటే ఉండాలి. సో మనకు అది కూడా రాంగ్ అయింది. మరి టు సెలబ్రేట్స్ అంటే 2 పక్కన వచ్చే V1 ఎప్పుడైనా సరే ప్లూరలే ఉండాలి నాన్న. కాబట్టి మనకు అప్పుడు టు సెలబ్రేట్ ఈజ్ ద ఆన్సర్, ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. చాలా సింపుల్ క్వశ్చన్. టు గోస్ అంటాం అసలు మనం లేదు, టు గోనే అంటాం, అలాగే టు సెలబ్రేట్ అంటాం. సో మనకు అప్పుడు ఆన్సర్ వస్తుందంటే ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. అర్థమైందా మొత్తం క్వశ్చన్స్? అర్థమైనాయా నాన్న అందరికీ? ఇవి 24 క్వశ్చన్స్ గ్రామర్ క్వశ్చన్స్ నేను డిస్కస్ చేసింది. ఓకేనా, గ్రామర్ క్వశ్చన్స్ అర్థమైంది కదా. క్వశ్చన్స్ ఇలాగే ఉంటాయి నాన్న మొత్తం క్వశ్చన్స్. మీరేదో భయపడి ఇంగ్లీష్ అంటే భయపడి మార్క్స్ తెచ్చుకోలేకపోతారు. కానీ మీరు కనుక నా క్లాసెస్ సరిగ్గా వింటే ఇంగ్లీష్లో తెలంగాణ టెట్ ఇంగ్లీష్లో బెస్ట్ మార్క్స్ వస్తాయి నాన్న. అసలు మీకు ఇంగ్లీష్లో 0 నాలెడ్జ్ ఉన్నా సరే ఎక్సలెంట్ తెప్పించే బాధ్యత నాది, మీతో జాబ్ గుర్తించే బాధ్యత నాది. సో టెట్లో మంచి మార్క్స్ వస్తే డిఎస్సిలో మంచి మార్క్స్ వస్తాయి. కాబట్టి టెట్లో బెస్ట్ మార్క్స్ తెచ్చుకోవడానికి ట్రై చేయను. మీకు ఆల్రెడీ చెప్పిన మన ఏపీలో మన స్టూడెంట్స్ ఎక్సలెంట్ స్కోర్ చేసారు నాన్న. 26లు, 25లు, 29లు. 5 మార్క్స్ రాని వాళ్ళకు కూడా 22 మార్క్స్ తెప్పించాం. ఇంతకంటే ప్రూఫ్ ఏం చూపించాను చెప్పండి మీకు? ఎక్సలెంట్గా తెచ్చుకోవచ్చు స్కోరు. ఓకేనా, కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మీరుకు ఓకేనా, మీకు గనక సో తెలంగాణ టెట్ ఇంగ్లీష్లో మంచి మార్క్స్ రావాలి అంటే ఇప్పుడే వెళ్ళి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఇంగ్లీష్ బై సందీప్ సార్ యాప్ డౌన్లోడ్ చేసుకొని లాగిన్ రిజిస్టర్ అయిన తర్వాత మీకు అక్కడ కోర్సెస్ కనిపిస్తాయి నాన్న. ఫస్ట్ ఫ్రీ డెమో క్లాసులు ఉంటాయి. ఓకేనా, ఫ్రీ డెమో క్లాసులు చూడండి, నచ్చితేనే ఫుల్ కోర్సు తీసుకోండి. ప్రతి టాపిక్కి నోట్స్ పీడిఎఫ్ ఉంటుంది, ప్రతి టాపిక్కి ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉంటాయి. 20 days వ్యాలిడిటీ 99. ప్రతి దానికి 10 + 2 12 రూపీస్ అట్లా ఎక్స్ట్రా ఛార్జ్ కూడా పడుతున్నాను. యాప్ ఛార్జెస్ అనేవి పడతాయి. ఓకేనా, మీరు పే చేసుకోండి. ఫోన్పే లేకపోతే ఈ నెంబర్కు కాల్ చేయండి. యాప్లో ఏమైనా ఇష్యూస్ ఉంటే నెంబర్కు కాల్ చేయండి, అంతే. అర్థమైంది కదండి? ఇదండి. ఓకేనా, సో వీడియోని ఫస్ట్ టైం చూసే వాళ్ళు కంపల్సరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి నాన్న. ఫస్ట్ టైం వీడియో చూస్తే మాత్రం ఈ వీడియో చూస్తే మాత్రం ఆల్రెడీ ప్రీవియస్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ క్వశ్చన్స్ కూడా ఎక్స్ప్లెనేషన్ కూడా క్లియర్ కట్గా వినండి. ఓకేనా, మన యాప్లోనైతే ఫ్రీ డెమో క్లాసులు చూడండి నాన్న. నచ్చితేనే ఫుల్ కోర్సు తీసుకొని క్లాసెస్ వినండి. లేట్ చేయకుండా, టైం ఏం మించిపోలేదు, లేట్ చేయకుండా కోర్సు తీసుకొని క్లాసెస్ మొత్తం వినండి. ఓకేనా, సో థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్. థ్యాంక్ యూ.